బీఆర్ఎస్ లో కవిత అంటే ఓ బ్రాండ్. కేసీఆర్ కూతురు. ఎమ్మెల్సీగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి 5 నెలలకు పైగా జైల్లో ఉన్నారు. ఇటీవలే బెయిల్పై బయటకొచ్చిన కవిత పొలిటికల్ రీఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ కవిత నిజామాబాద్ వేదికగా ఎలాంటి ఎంట్రీ ఇవ్వబోతున్నారు? పార్టీ ఉనికి పలచబడుతున్న తరుణంలో ఆమె స్టెప్ ఎలా ఉండబోతోంది? కవిత రాకపై గులాబీ శ్రేణుల్లో ఎలాంటి చర్చ సాగుతోంది? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్ జిల్లా రాజకీయాలతో అవినాభావ సంబంధం ఉంది. ఎంపీగా సేవలు అందించిన ఈమె ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి ఢిల్లీ తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి బయటకొచ్చారు. దీంతో పాలిటిక్స్ పై మళ్లీ ఫోకస్ పెట్టారట. ఇకపై పార్టీలో ఎలాంటి రోల్ పోషిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే నెలలకు పైగా జైల్లో ఉండటంతో పార్టీ శ్రేణులకు దూరం అయ్యారు. కవిత ప్రమేయం లేకుండానే పార్లమెంటు ఎన్నికల పోరు జరిగింది. అనంతరం పార్టీ వ్యవహారాలు సాగాయి. ఓ దశలో కవిత ప్రస్తావన లేకుండానే బీఆర్ఎస్ కార్యకలాపాలు నడిచాయి. ఎమ్మెల్సీగా కవిత నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జైల్లో ఉన్నప్పుడు క్యాడర్ చెల్లాచెదరైంది. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా హస్తం పార్టీ గూటికి చేరాయి. మాజీ ఎమ్మెల్యేలు, ఓ స్థాయి నాయకులు పార్టీ కేడర్ కు అందుబాటులో లేకుండా పోయారు. పట్టించుకునే నాథుడు లేక పార్టీ బలహీనపడుతున్న తరుణంలో కవిత రీఎంట్రీతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో దూకుడుగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారని లోకల్ టాక్. బతుకమ్మ పండుగతో గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారట కవిత. తనపై వచ్చిన అభియోగాలకు ఘాటుగా కౌంటర్ ఇవ్వడంపై తొలుత ఫోకస్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. దీనికి నిజామాబాద్ ను కేంద్రంగా చేసుకోనున్నారు. ఇటీవల తన నివాసంలో కొందరు సీనియర్లు, మేధావులతో ఇటీవల సమావేశమై అన్ని విషయాలను చర్చించారట. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో పార్టీ పరిస్థితితో పాటు తన రీఎంట్రీపై చర్చించారని టాక్. మెజార్టీ నేతలు బతుకమ్మ పండుగతో పాలిటిక్స్ లో అడుగు పెట్టాలని కోరారు. ముందుగా నిజామాబాద్ జిల్లాలో పర్యటించి తర్వాత తెలంగాణ వ్యాప్తంగా టూర్ చేయాలని సూచించారట. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. తన పర్యటనతో పార్టీకి కొత్త ఊపు తేవాలని కవిత భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. జైలులో అనారోగ్యంతో పాటు మానసిక ఒత్తిడితో ఇబ్బందులు ఎదుర్కొన్న కవిత ప్రస్తుతం కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. తనను కలుస్తున్న పార్టీ నేతలు, కార్యకర్తలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత జనంలోకి రావాలనే ప్లాన్ లో ఉన్న కవిత ఆచితూచి అడుగులు వేయాలన్న ఆలోచనలో ఉన్నారు. సన్నిహితులు కూడా ఇదే అంశాన్ని సూచిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ అధిష్టానం కవితకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది, పార్టీలో రోల్ ఎలా ఉండబోతోంది, రాష్ట్ర స్థాయిలో సేవలు ఉపయోగించుకుంటుందా అన్నది తేలాల్సి ఉంది. కవిత రీఎంట్రీకి గులాబీ బాస్ ఎలాంటి స్కెచ్ వేస్తున్నారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.